డిగ్రీ కాలేజ్కి వెళ్ళి అంత చిమ్మ చీకటి ఉండు. రూరల్ పోలీస్ స్టేషన్ దాకా 4 లైన్ రోడ్ వేసి మధ్యలో డివైడర్ పెట్టి బటర్ఫ్లై లైట్లు పెట్టి ఒక ప్రశాంత్ నగర్ వైపు కూడా ఇటు రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి రింగ్ రోడ్ వేసి అద్భుతంగా ఈ పట్టణాన్ని మనం తీర్చిదిద్దుకున్నాం. అక్కడ మంచి అంబేద్కర్ స్టాచ్యూని పెట్టుకున్నాం. ఇట్లా ఏది చూసినా సిద్దిపేట ఇస్ ఎ మోడల్. పెద్ద పెద్ద పట్టణాల్లో లేనటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇవాళ సిద్దిపేట పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ చేసినాం. అసలు మోరీలు ఎక్కడి నుంచి నీళ్లు పోతున్నాయో మనకు తెలియకుండా చేసినాం. మీకు ఒకప్పుడు ఆ మోరీలలో మొత్తం చెత్త ఉంటుండే. ఆ చెత్త లేకుండా ఆ చెత్త ఎత్తుదురు మోరీలలో ఎత్తితే మళ్ళీ 15 రోజుల దాకా అది ఇయ్యకపోదురు. కుప్పలు కుప్పలు అట్లే ఉండు. ఇప్పుడు ఉన్నదా? చెత్త లేదు, ఎత్తులు లేదు, కుప్పలు లేవు. చెత్త కుండి ఉంటుండే ఇదివరకు మూల మీద. చెత్త కుండిలా మా మహిళలు వచ్చి ఆ మూల మీద చెత్త వేయాలంటే దాని చుట్టూ 4 కుక్కలు 10 పందులు. చెత్త వేయాలంటే కూడా దూరంకి వెళ్ళి ఇసురుదురు. సగం కింద పడుతుండే, సగం బయట పడుతుండే. చెత్త బండ్లు పెట్టి ఇంటింటికి రోజు తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తను తీసుకొని పరిశుభ్రమైన సిద్దిపేటను చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లా మనకు తెలియదు. వేరే ఊరికి పోతే మీకు అర్థమవుతుంది. ఏదైనా వేరే ఊరికి పోండి, మనంత శుభ్రత కనబడుతుందా? మన లెక్క చెత్త బండి వస్తుందా? మన లెక్క అక్కడ రోడ్లు ఉన్నాయా? మన లెక్క అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్నదా? మనలాగా కమ్యూనిటీ హాల్లు అక్కడ ఉన్నాయా? మనలాగా దేవాలయాల నిర్మాణం అక్కడ జరిగిందా? ఎండ్ల చూసినా మనం కుడి చేయే ఉంటాం. మీరు ఏ ఊరికి పోయినా మేము ఇట్లా సిద్దిపేటకి వెళ్ళి వచ్చినామంటే మీకేంది భయ్ మంచిగా మీరు అదృష్టవంతులు అంటారు తప్ప బేకారని ఎవరు అన్నాడా? మనం బేకారని ఎవరు అన్నారా? అదృష్టవంతులు అంటారు. మీకేంది భయ్ హరీష్ రావు ఉన్నాడు అన్నారు తప్ప మీరు పనికిరారని గిట్టారు అనరా? మనం నవ్వుకుంటూ మాట్లాడతారు. మీ గౌరవం పెరుగుతుంది, మీ ఇజ్జత్ పెరిగింది, మీ ప్రతిష్ట పెంచేటట్టే పనిచేసిన తప్ప మీరెక్కడ తల దించుకునేటట్టు నేను పనిచేయలే. మీరంతా నా కుటుంబం. మీరందరూ బాగుంటే నేను బాగుంటా. మీ అందరి ఆత్మగౌరవమే నా గౌరవం. మీ అందరి ప్రతిష్టే నా ప్రతిష్ట. మీ అందరి ప్రేమే నాకు ముఖ్యం. దానికోసం నేను ఎప్పుడూ పనిచేస్తూ వచ్చిన. ఇవాళ ఓపెన్ జిమ్స్ కానీ, మన కోమటి చెరువు కానీ, ఇవాళ ఎర్ర చెరువు కానీ, ఇటు ఏ రంగమైనా చూడండి, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్నిట్లా సిద్దిపేటను అగ్రగామిగా పెట్టాం. మెడికల్ కాలేజ్, ఫార్మసీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజీలు, గవర్నమెంట్ ఐటీఐ కాలేజీని, మహిళా డిగ్రీ కాలేజీని, పీజీ కాలేజీని, ఇట్లా ఒక్క కాలేజీ కాదు, చదువుల తల్లిగా ఈ సిద్దిపేటను అభివృద్ధి చేసినాం. ఏ చదువు చదువుకోవాలనుకున్నా మీ పిల్లల కోసం అన్ని రకాల విద్యను సిద్దిపేటను కేంద్రంగా చేసినాం. నర్సింగ్ కాలేజ్ కూడా తెచ్చుకున్నాం. అట్లే రిజర్వాయర్ల కిల్లాగా మార్చినాం. ఆలయాల జిల్లాగా ఈ జిల్లాను మార్చుకున్నాం. దేవాలయాలైనా, రిజర్వాయర్లైనా, విద్యాలయాలైనా దేంట్లో మా సిద్దిపేట ఎన్నుకుండొద్దు, అందరికీ ఆదర్శంగా ఉండాలని ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఎక్కడెక్కడో పక్క ఊర్లో వచ్చి కొమ్మటి చెట్టు చూసిపోతారు సాయంత్రం పూట. ఎక్కడెక్కడో వేరే జిల్లాలకి వచ్చినట్టు చేసినామా లేదా? అంటే మనకు రోజు చూస్తేనేమో అర్థం కాదు. బయటకు వెళ్ళి వచ్చిన వాళ్ళు చూస్తే మాత్రం అబ్బా అంటారు. మనం రోజు చూస్తే ఏముంటది, ఇంటి గరకా మురిగి దాల్ బరాబర్, ఇంటికోటి పప్పుతో సమానం అన్నట్టు అయిపోయింది మన కథ. మనకు ఇంకేమో చేయపోయాని అనుకుంటాం. మనం చెయ్యాలి, తప్పకుండా చేస్తా. నా ఊపిరినంత వరకు ఆ దేవుడిచ్చిన శక్తిని అంతా మీ కోరికలు, మన అభివృద్ధి కోసమే ధారపోస్తా. మీ కోరికలు నెరవేర్చడానికి పనిచేస్తా. ఇప్పుడు కూడా 4-5 అంశాలు తెచ్చారు నా దృష్టికి. దేవాలయ అభివృద్ధికి, పద్మశాలి సమాజం కమ్యూనిటీ హాల్ కోసం, మైనారిటీస్ మాకు కూడా ఒక హాల్ కావాలని మా ముస్లిం మైనారిటీ సోదరులు అడిగారు. ఇంకా చాలా దరఖాస్తులు వచ్చినాయి. ఇంకా కొన్ని రోడ్లు అడిగారు, కొన్ని విషయాలు అడిగారు. తప్పకుండా చేద్దాం. అయితే ఒక్కటే ఆలోచించండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటుంటే ఎట్లుండే, ఇవాళ ఎట్లయింది? సిద్దిపేట జిల్లా కావాలన్నా వద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండు, నేనేమో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ గారు వారి కోరిక, మనందరి ఆకాంక్ష సిద్దిపేట జిల్లా మనం చేసుకున్నామా లేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటుంటే సిద్దిపేట జిల్లా తీసేస్తారట. తీసేయాలనా? జిల్లాలు ఎక్కువైనాయట. జిల్లాలు తీసేస్తే మళ్ళీ మనం సంగారెడ్డి పోవాలన్నట. పోదామా సంగారెడ్డికి? ఏ పనున్నా సంగారెడ్డి పోవాలన్నట. మళ్ళా ఇన్నేళ్ల కల, 30-40 ఏళ్ల కలను జిల్లా చేస్తేమి, కలెక్టరేట్ కడితేమి, జిల్లా ఆసుపత్రి కడితేని, జిల్లా జైలు కడితేని, జిల్లా ఎలక్ట్రిసిటీ ఎస్సీ ఆఫీసు, ఆర్ఎన్బి ఆఫీసు, పంచాయతీరాజ్ ఆఫీసు, ఇరిగేషన్ ఆఫీసు, అన్ని ఆఫీసులు కట్టించేస్తాం. ఇప్పుడు వాడు జిల్లా తీసేస్తా అంటాడు.
హరీష్ రావు మీద కోపం ఉంటే సిద్దిపేట జిల్లా తీసేస్తావా? మా సిద్దిపేట ప్రజలు ఏం చేసిండ్రు? నా మీద ఎందుకు కోపం? నేను బరాబర్ అసెంబ్లీలో గట్టిగా గల్లబట్టి అడుగుతున్నా, ఏమైనా పోయి 4,000 పింఛన్ ఆడబోయిందని అడుగుతున్నా. తప్ప ఇది? అప్పుడు ఓట్లప్పుడు ఏం చెప్పిండు? అరే కేసీఆర్ 200 ఉంటే 2,000 చేసిండు, నా గుద్దురు నేను 4,000 చేస్తా అన్నాడు. నమ్మి గుద్దిరి. మరి ఏది 4,000 అని అడుగుతున్నా. తప్ప? బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు, సంతకాలు పెట్టి బాండ్ పేపర్ మీద గెలవంగానే ఒక్కటే నెలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. ఒక్క నెల కాదు, 25 నెలలు అయింది. ఇప్పుడు 25 నెలలు అయిందిరా నాయన, నీ 4,000 పింఛనేది? మా అవ్వ తాతలకు, మా బీడీలు చేసే అక్క చెల్లెళ్లకు నువ్వు 50,000 బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి అనుకొని నేను బల్ల గుద్ది